సార్ ఇప్పుడు టీడీపీ వాళ్ళుకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సపోర్ట్ ఉంది. సో వీళ్ళ సపోర్ట్ తోనే ఇట్లా జరిగి ఉండొచ్చు అని అంటున్నారు కదా సార్. అండ్ ఇంతకు ముందు అధికారంలో ఉన్నది వైసీపీ కదా సార్. సో అధికారంలో ఉన్న పార్టీని కాదని వీళ్ళకి సపోర్ట్ ఉంటదని లేదు. అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టాలని నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెడతానే ఉంది కదా. వీళ్ళు అధికారంలో ఉన్నారు, చంద్రబాబుకు ఫేవర్ గా, చంద్రబాబుకు మిత్రుడు, ఒకే సామాజిక వర్గం, ఆ లెక్కలో బాగా దగ్గర. సో చంద్రబాబుకు అనుకూలంగా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అది ఎమ్మెల్సీ ఈ ఎన్నికల గురించి, పంచాయతీ ఎన్నికలు, ప్రతి ఎన్నికల్లోనూ ఆయన అడ్డుపడతానే ఉన్నాడు. అది జరుగుతుంది, రూలింగ్ పార్టీని ఆయన చేసేస్తారు. సో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్, దాంట్లో ఇండిపెండెంట్ ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు వన్ సైడ్ ఫేవర్ గా పనిచేయడం మొదలెట్టారు. అది జరుగుతూనే ఉంది. ఆఖరిలో ట్యాంపరింగ్ కూడా, ఈ ఓట్ల మసలబ్బు ఎట్లా 90% పెరిగింది, ఎట్లా అసలు అది ఎట్లా టైమింగ్ ఎట్లా మారి. ఉండవల్లి గారు అయితే మిస్సింగ్, కొన్ని బాక్సులే మిస్సింగ్ అని చెప్పాడు. కొన్ని మిస్సింగ్ ఇవన్నీ ఆధారాలు పట్టుకుంటున్నారు. కొన్ని బాక్సులు, బ్యాలెట్ బాక్సులే మిస్సింగ్. 80 లెక్కలో 84 లక్షల ఓట్లు మిస్ అయిపోయినాయి. సో 84 లక్షల ఓట్లు అంటే ఎన్ని? సో ఎన్ని సంథింగ్ హ్యాపెన్ కాకపోతే ఎంత దారుణంగా ఉండదు. 40% ఓట్లు వచ్చి 40% ఓటింగ్ వచ్చి జరగడం అనేది జరగదు. ఏ సంథింగ్ దే డిడ్ ఇట్. ఇప్పుడు ఆ టైంలో దీని మీదే కూర్చున్నాడు లోకేష్. ఎన్నికల టైం చూడు, మా ఆఖరి నెల ఇతను ఏది ప్రసంగాలు కానీ పాదయాత్ర ఏమి లేవు, అసలు కనపడలా. వీళ్ళిద్దరు చంద్రబాబు పవన్ ఉన్నారు, ఇతను కనపడలా. ఇతను పని అది అప్పచెప్పారు. ఇతను అది ఏదో చేయటానికి మొత్తానికి ఏదో చేశాడు, దొరకకుండా పోలేదు. ఇప్పుడు కాదు రేపు అంతే.